దావీదు కూడా గొప్ప రాజుగా అయ్యాడు అని అంటే ఆయన వాక్యాన్ని ఎక్కువ ప్రేమించేవాడు, ప్రార్థన ఎక్కువ ప్రేమించేవాడు. స్తోత్రం కలుగును గాక. ఇవాళ రేపు మారిపోయింది, వాక్యాలు వినేవాళ్ళు లేరు. కానీ దావీదు ఏం చేశాడు? వాక్యాన్ని ప్రేమించాడు. స్తోత్రం కలుగును గాక. అసలు వాక్యం అంటే ఏంటి? యేసయ్యే. స్తోత్రం కలుగును. వాక్యాన్ని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్లు? వాక్యాన్ని ఇష్టపడితే ఎవరిని ఇష్టపడినట్లు? వాక్యాన్ని మనం వింటుంటే ఎవరిని వింటున్నట్లు? వాక్యాన్ని హత్తుకుంటే ఎవరిని హత్తుకున్నట్లు? హల్లెలూయా. వాళ్ళు అనుదినము కూడా దేవుడు చెప్పే వాక్యాన్ని హత్తుకొని ఉన్నారంట. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఒక్కరోజు రాకపోతే అల్లల్లాడిపోతారండి కొంతమంది. వాళ్ళు నిజమైన భక్తులు. ఒక్కరోజు ప్రార్థన జరగకపోతే ప్రాణం విలవెల్లాడిపోవాలా. ఒక్కరోజు వాక్యం వినపోయినా, ఒక్కరోజు ప్రార్థనలో కూర్చోపోయినా, ఒక్కరోజు దేవుడికి ఎడబాటు వస్తే కొంతమంది వేరే ఊర్లో వెళ్ళిన మనసు ఏడుంటో తెలుసా? మందిరం మీద ఉంటుంది చాలా మంది. ఆ ప్రేమ మనందరం కూడా పొందుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.